పూరి జగన్నాథ ఆలయం ఒడిశాలోని పవిత్ర క్షేత్రం గురించి తెలియని హిందువు ఉండడు. ఈ ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక రహస్యాల ఖజానా, చరిత్రలో మునిగిన అద్భుతమైన కట్టడం. దీని గురించి మాట్లాడితే ఒక్కో విషయం ఒక్కో సినిమా కథలా ఉంటుంది. సైన్స్ కే సవాల్ విసిరే మిస్టరీలు, ఆలయ చరిత్ర, ఆలయ రహస్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరడానికి సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. మొదట చరిత్రలోకి వెళ్దాం. పూరి జగన్నాథ్ ఆలయం 12వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగా దేవుడు నిర్మించాడని చెబుతారు. కానీ ఈ ఆలయం కథ అంతకు ముందు నుంచే మొదలవుతుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయం లార్డ్ విష్ణువు యొక్క అవతారమైన జగన్నాథుడికి అంకితం. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర, ఈ ముగ్గురు దేవతలు ఇక్కడ పూజలందుకుంటారు. ఇంద్రద్యుమ్న అనే రాజు విష్ణుమూర్తి యొక్క నీలమాధవ రూపాన్ని ఆరాధించాలని కలలు కన్నాడు. ఆ కలలో విష్ణువు ఆయనకు సముద్రం ఒడ్డున తేలుతూ వచ్చిన ఒక చెక్క దిమ్మను తీసుకొని విగ్రహాలు చెక్కమని చెప్పాడు. రాజు అలాగే చేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ విగ్రహాలను చెక్కడానికి విశ్వకర్మ స్వయంగా ఒక ముసలి కళాకారుడి రూపంలో వచ్చాడు. 21 రోజులు గది తలుపులు తెరవద్దని కండిషన్ పెట్టాడు. కానీ 14 రోజుల తర్వాత రాణి ఆతృతతో తలుపు తెరిచింది. అప్పుడు విశ్వకర్మ అక్కడ లేడు. కానీ అసంపూర్తిగా ఉన్న జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర విగ్రహాలు మాత్రం అక్కడ ఉన్నాయి. అందుకే ఈ విగ్రహాలకు చేతులు, కాళ్ళు పూర్తిగా కనిపించవు. ఈ స్టోరీ ఒక్కటే చాలు ఈ ఆలయం ఎంత మాయాజాలంతో నిండి ఉందో చెప్పడానికి. ఈ ఆలయం 4 ధామ్లలో ఒకటి. అంటే హిందువులకు అత్యంత పవిత్రమైన 4 తీర్థయాత్ర స్థలాల్లో ఇది కూడా ఒకటి. రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు లాంటి గొప్ప వైష్ణవ సంతులు ఈ ఆలయంతో లోతైన అనుబంధం కలిగి ఉన్నారు. గంగా వంశం రాజులు, తర్వాత చోళులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని పోషించాయి, పునర్నిర్మాణం చేశాయి. దీని ఆర్కిటెక్చర్ ఒక అద్భుతం. ఒడియా శైలిలో నాగర టెంపుల్ డిజైన్, సుదర్శన్ చక్రంతో అగ్రస్థానంలో ఉన్న గోపురం చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. ఇప్పుడు ఆ రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ఇవి సైంటిస్టులనే కంగారు పెడతాయి. పూరి జగన్నాథ్ ఆలయం అంటేనే మిస్టరీల మాయ ప్రపంచం. ఒక్కో విషయం వినగానే అరే అదెలా సాధ్యం అనుకునేలా ఉంటాయి. ఆలయం గోపురం పైన ఉండే జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. గాలి తూర్పు నుండి పడమరకు వీస్తే జెండా మాత్రం పడమర నుంచి తూర్పుకు ఎగురుతుంది. ఇది సైన్స్ కి, లాజిక్ కి అందరి విషయం. ఈ జెండాని ప్రతిరోజు ఒక పూజారి 214 అడుగుల ఎత్తున్న గోపురం పైకి ఎక్కి మారుస్తాడు. 1800 సంవత్సరాల నుంచి ఈ రిచువల్ జరుగుతుంది. ఒక్కరోజు ఈ రిచువల్ మిస్ అయితే ఆలయం 18 సంవత్సరాలు మూసివేయాలనే నమ్మకం ఉంది. ఇంకా ఆలయం పైన 20 అడుగుల ఎత్తు, 1 టన్ను బరువున్న సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రాన్ని 2000 సంవత్సరాల క్రితం ఎలాంటి మెషినరీ లేకుండా అక్కడ పెట్టారు. అంతేకాదు, మీరు పూరిలో ఎక్కడ నుంచి ఈ చక్రాన్ని చూసినా ఈ చక్రం మీ వైపు చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అని కొందరు అంటారు. కానీ దీని డిజైన్ ఇంకా సైంటిస్టులకు పజిల్ గానే ఉంది. ఈ ఆలయానికి ఎప్పుడూ నీడ ఉండదు. రోజులో ఎప్పుడు చూసినా 214 అడుగుల ఎత్తైన ఈ కట్టడం నీడ లేకుండా ఎలా ఉంటుంది? ఇది ఆర్కిటెక్చరల్ జీనియసా లేక దైవిక శక్తా? ఇప్పటి వరకు ఎవరూ దీనికి సమాధానం చెప్పలేకపోయారు. ఆలయం పైన ఎప్పుడూ పక్షులు ఎగరవు, విమానాలు కూడా ఎగరవు. ఇది ఎలాంటి రాడర్ లేకుండా నాచురల్ నో ఫ్లై జోన్. కొందరు దీన్ని ఆలయం చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తితో ఆపాదిస్తారు. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ జీరో. సింహద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్తున్నప్పుడు సముద్రం శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఒక్క అడుగు లోపలికి వేసిన తర్వాత ఆ శబ్దం పూర్తిగా ఆగిపోతుంది. మళ్ళీ బయటకి వచ్చినప్పుడు వినిపిస్తుంది. ఈ ఫెనామినన్ కి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు. ఇంకా ఈ ఆలయంలో ప్రతిరోజు వేల మంది భక్తులకు మహాప్రసాదం అందుతుంది. అయినా ఎప్పుడు ప్రసాదం తక్కువ కాదు, అలా అని ఎక్కువ కూడా కాదు. రోజు ఒకే రకమైన క్వాంటిటీ వండుతారు. కానీ అది ఎల్లప్పుడూ అందరికీ సరిపోతుంది. అంతేకాదు, 7 కుండల్లో ప్రసాదం వండుతారు. ఒకదానిపై ఒకటి పేర్చి టాప్ లో ఉన్న కుండలో ఉడికినవి మొదట పూర్తవుతాయి, బాటమ్ లో ఉన్నవి చివర్లో. ఇది ఫిజిక్స్ కి రివర్స్ గేర్. ఇంకా ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర విగ్రహాలను మారుస్తారు. ఈ ప్రక్రియను నబకలేబర అంటారు. కొత్త విగ్రహాలను నీమ్ చెట్టు చెక్కతో తయారు చేస్తారు. పాత విగ్రహాలను గోప్యంగా ఖననం చేస్తారు. ఈ విగ్రహాల్లో ఒక రహస్యమైన బ్రహ్మ పదార్థం ఉంటుందని నమ్మకం. దాన్ని కొత్త విగ్రహాల్లోకి బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ గురించి ఎవరికి పూర్తి వివరాలు తెలియవు. సాధారణంగా పగలు సముద్రం నుంచి ఒడ్డుకి, రాత్రి ఒడ్డు నుంచి సముద్రానికి గాలి వీస్తుంది. కానీ పూరిలో ఇది మొత్తం రివర్స్. ఈ ఫెనామినన్ కి కూడా ఎలాంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ లేదు. జగన్నాథ ఆలయం అంటే రథయాత్ర గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం జూన్, జూలైలో జరిగే ఈ ఫెస్టివల్ లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలను భారీ రథాలపై గుండిచా ఆలయానికి తీసుకెళ్తారు. ఈ రథాలు చెక్కతో తయారై రంగురంగుల బట్టలతో అలంకరించబడతాయి. భక్తులు
భక్తులు రథాలను లాగడం, జై జగన్నాథ్ నినాదాలు, డప్పులు, భజనలు సీన్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఈ రథయాత్ర ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, ఒక సామాజిక సమైక్యత సందేశం కూడా. జగన్నాథ ఆలయం ఆర్కిటెక్చర్ ఒక అద్భుతం. ఒడియా శైలిలో నిర్మించిన ఈ ఆలయం నాగర టెంపుల్ డిజైన్ ను ప్రతిబింబిస్తుంది. గోపురం, మండపాలు, గోడలపై కళాత్మక శిల్పాలు చూస్తే అప్పటి కళాకారుల నైపుణ్యానికి తలవంచాల్సిందే. ఆలయంలో 4 ద్వారాలు, సింహద్వారం, అశ్వద్వారం, వ్యాఘ్రద్వారం, హస్తిద్వారం, ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఆలయం చుట్టూ ఉన్న మేఘనాథ పచేరి దాని గ్రాండ్నెస్ ను మరింత పెంచుతుంది. జగన్నాథ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ జగన్నాథుడు సృష్టి, స్థితి, లయల సంకేతంగా ఆరాధించబడతాడు. ఈ ఆలయంలో జరిగే పూజలు, రిచువల్స్ ఒడియానా తంత్రాలు, శబరి తంత్రాల నుంచి ప్రభావితమైనవి. దైతపతులు ఈ ఆలయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు. వీరు స్థానిక ఆదివాసీ తెగల వారసులని చెబుతారు. పూరి జగన్నాథ్ ఆలయం ఒక దేవాలయం కంటే ఎక్కువ. ఇది చరిత్ర, ఆధ్యాత్మికత, రహస్యాల కలయిక. దీని ప్రతి రాయి, ప్రతి రిచువల్, ప్రతి కథ ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తే కేవలం దర్శనం కోసం మాత్రమే వెళ్ళకండి. జగన్నాథ్ ఆలయం వైబ్ ను ఫీల్ అవ్వండి. రథయాత్రలో జనసముద్రంలో మునిగి మహాప్రసాదం రుచి చూసి ఆ రహస్యాలను అనుభవించండి. ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జై జగన్నాథ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.